అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలు ఉండేవి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండడం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఎంత పెద్ద చెరువుని ఇంతకాలం చూడకుండా ఎలా ఉన్నాను అనుకుంటూ ఆ కొంగ చెరువు గట్టుపై వాలింది. చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇంకా తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని సంతోషపడింది. ప్రతిరోజు 3 పూటలు హాయిగా చేపలను తింటూ కాలం గడిపింది. ఈలోగా చేపలు కంగారు పడుతూ ప్రతిరోజు కొన్ని చేపలు కొంగకి బలైపోతున్నాయి. ఇలా అయితే కొన్ని రోజులకి చెరువులో చేపలన్నీ ఖాళీ అయిపోతాయి అనుకుని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ నుండి తప్పించుకోవడానికి ఒక ఉపాయం చేశాయి. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినటానికి కొంగ చెరువు దగ్గరికి వచ్చింది. కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించాయి. చూస్తుంటే ఈ చేపలన్నీ చనిపోయినట్టు ఉన్నాయే అనుకుంది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి వెళ్తుంటే ఆ చేప కొంగతో, "నీకు బ్రతకాలని ఉంటే నా మాట విను" అన్నది. కొంగ ఆగి, "ఏమిటో చెప్పు" అన్నది. నిన్న రాత్రి ఒక పెద్ద పాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతున్నప్పుడు ఒక చేప ఆ పామును కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ చనిపోయి తేలుతున్నాయి. నేను కూడా ఇంకొన్ని క్షణాల్లో చనిపోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చస్తావు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ ఇంకా ఈ చెరువులో నాకు ఆహారం దొరకదు అనుకుంటూ బాధగా వెళ్ళిపోయింది. చేపలన్నీ సంతోషంతో గంతులేశాయి.